Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక ఎన్నికలలో గెలుపు కోసం జగన్ వినూత్న యత్నం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. కార్యకర్తలను సమరానికి సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి చోట నిలబడి గెలిచి తీరాలని ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు స్పష్టమైన ఆదేశాలను జగన్ జారీ చేశారు. కొన్ని నెలల క్రితం జరిగిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు కోసం ప్రయత్నించాలని, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, అలా కాకపోతే తాను కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని నేతలను హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి అండగా నిలిచేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించినప్పుడే పార్టీ మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు. అనేక నియోజకవర్గాల నుంచి కార్యకర్తల నుంచి వస్తున్న ఏకైక ఫిర్యాదు తమకు నాయకులు అందుబాటులో ఉండడం లేదనే. అందుకనే వారికి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపును, శాసనసభ టికెట్ను ముడిపెట్టి జగన్ నాడు మాట్లాడారని చెప్పాలి. గత ఎన్నికలలో పార్టీ క్యాడర్ను నిర్లక్ష్యం చేయడం వల్లనే వారు సహాయ నిరాకరణ చేశారన్న విషయాన్ని గుర్తించాలన్న విషయాన్ని జగన్ నొక్కి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వచ్చే ఫలితాలను బట్టి మీ రాత ఆధారపడి ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కష్టపడి అందరినీ కలుపుకుని వెళ్ళగలిగితే ప్రభుత్వంపై అసంతృప్తిని అనుకూలంగా మలుచుకోగలమని పదే పదే చెప్పారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తాజాగా మరొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. జగన్ 2.0 సూపర్ యాప్ను తీసుకొచ్చారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల కోసమే ప్రత్యేకంగా ఈ యాప్ను రూపొందించారు. ఈ యాప్ను తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్ ఆవిష్కరించారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్లో ఉండేలా ఈ యాప్ లాంచ్ కావడంతో ఇక ఎక్కడికెక్కడ కార్యకర్తలకు, నాయకులకు మధ్య సమన్వయం లేదో అది పార్టీ కేంద్ర కార్యాలయం గుర్తించే వీలుంటుంది. వారిని పిలిపించి మాట్లాడి సెట్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త నిర్భయంగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకునే వీలుంది. పార్టీతో కార్యకర్త కనెక్ట్ అయి ఉంటాడు. నియోజకవర్గాలలో పార్టీలో ఏం జరుగుతుందో ఈ యాప్ ద్వారా నేరుగా జగన్ తెలుసుకునే అవకాశం ఉంది. తద్వారా అక్కడ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు బలగాన్ని జగన్ బాగానే సమాయత్తం చేస్తున్నారనే చెప్పాలి.